అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చెయ్యలేను అంటే వినడం లేదు. పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు. నోర్మై బలాత్కారం చేయడం అంటే రేప్ చేయడం రా. అంటే సెక్షన్ 165. అయితే అది కాదు, అదే బలవంతం చేస్తున్నాడు. ఏమిటండి మీ చేదస్తాం? ఇష్టం లేని ఉద్యోగం ఎటా చేస్తాడు వాడు? వాడిష్టం అంటే పోడిష్టం. వాడిని నువ్వు కనుక మునిపే వాడిని పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను. అబ్బా నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు అని తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను. ఏడ్చాలేరా, నీకు ఎలా ఆవేశం తెప్పిస్తాలో నాకు బాగా తెలుసు. చెప్తాడా రైట్. అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయిరా? ఓ చిన్న పురుగు, దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి. ఓరు పడుతాయి అవి కాదురా, వాటి కింద క్రీస్తు పూర్వం నాటి 2 ఫోటోలు. ఆ ఫోటోలు ఎవరో తెలుసా? ఆ మొదటిది మా తాతది, ఆ రెండోది మీ తాతది, అంటే మా నాన్నది. మరి ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి. మేకులు, 2 బుజ్జి మేకులు. ఆ మేకులు ఎందుకో తెలుసా? ఒకటి నా ఫోటో తగిలించడానికి, రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికా? కాదురా, నీ ఫోటో తగిలించడానికి. మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే. మన ఇంటి గోడల నిండా వరుసనే మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు, మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు. నాన్న, నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా, మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా, నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరనుగాక చేరను. వెంకు, ఈ హెడ్ కానిస్టేబుల్ వీరాసాన్ సంగతి నీకు తెలియదు. మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కలే వినగొట్టాను. అమ్మా చూడవే. అబ్బబ్బా ఏమిటండి మీకు బొత్తిగా ఇంటికి లాకప్ కి తేడా తెలియకుండా పోయింది. వాడు ఎప్పుడనగా అన్నం తిన్నాడో ఏమో. అన్నం తినేవరా? నువ్వు పదరా, స్నానం చేద్దు గాని పదా. పెట్టు పెట్టు, తిన్న తర్వాత చెప్తాను. ఎవరు? నేను రా వెంకు, పెంకులు ఎగిరిపెట్టారు. ఇదేంటి నాన్న, అర్ధరాత్రి వచ్చి కాళ్ళు పట్టుకున్నావు? పగలైతే మీ అమ్మ చూస్తుందని నైట్ డ్యూటీ వేసుకున్నాను రా. ప్రే వెగ్గు వెగ్గు, నా చిట్టివి కదూ, నా బుజ్జివి కదూ, నా నాన్నవి కదూ, నా మాట వినరా. నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. నిన్ను కాకి బట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా. ఇంతే కదా, ఈ మాత్రం దానికి నేను ఎస్ఐ కావడం తెలుసు నాన్న. నీకోసం ఇవాళ నుంచి జీవితాంతం నేను కాకి బట్టలే తొడుక్కుంటాను. లుంగి కూడా కాకిదే, ఖర్చు కూడా. ఒరే ఒరే, అలా అనుకరా. నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని నీకోసారి బ్యాంకు ఉద్యోగం, ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను రా. అమ్మా, ఆర్డర్ చింపేశావా? ఎంత ద్రోహం చేసావు నాన్న. అంతేకాదురా, ఎక్కువ మంది పిల్లల పుడికే నిన్ను చదివించలేనేమోనని, నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనని, నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను రా. నువ్వు పొడుగవటం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను రా. మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చినా కాదన్నాను రా. నాన్న, నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నాను. ఏడవకు నాన్న, ఏడవకు. తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు. ఈ తండ్రి మాట కోసం నేను కాకీవనానికి పెడతాను నాన్న, పెడతాను. వెళ్తున్నావు ముందుకు సార్. ఉన్నారు సార్, వెనకున్నారు. సారీ సార్. రైఫిల్ ఏ చేత్తో పట్టుకోవాలి? ఏ చేస్తా సార్? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఈ చేత్తోనే సార్.
అది కాదు సార్, సార్ 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 I said jump! ఎందుకే లాంచావు? అది కాదు సార్, మరీ అంత పెద్ద నిక్కర్ వేసుకుని మొహం మీద అలా నిలబడితే ఎలా సార్? తప్పుకోండి సార్, తప్పుకోండి సార్. Shoot! బాగా తినాలి ఎస్ఐ గారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగితే గుండె కలదోయ్, గుండె కలవాడే పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ఎవరు సొంత కోరుతాం. పోనీ ఎలాగనుకో, బలంగా ఉంటేనే గుడ్ ఆఫీసర్ కాగలవు. గుడ్ ఆఫీసర్ కావాలంటే ఇన్ని గుడ్లు తినాలా? తినాలి. అది సరే, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? నెలకడతాగా టైం ఉందన్నా, ఇంకో 10 రోజులు అయితే జాయిన్ అవుదామని. 10 రోజులే అంటే నీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళకంటే నువ్వు 10 రోజులు జూనియర్ అయిపోతావు అన్నమాట. నీకంటే ముందే వాళ్ళకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది అనమాట. అదేం కుదరదు. ఈ రాత్రికే బయలుదేరి వెళ్ళి రేపు పొద్దునే డ్యూటీలో చేరించా. నువ్వేమంటావా? ఇంటి దీపం ఇంటి దీపం కంటి దీపం ఏమంటానికి నేనెవరిని లేండి మచ్చ. మీ అబ్బాయి మీ వంశం మీ ఇష్టం. అదిగో అదే ఆడెప్పుడే అవుతుంటున్నాను. నీ ఉద్దేశం ఏమిటో కూడా చెప్పొచ్చు కదా. అమ్మొద్దంటే ఊరుకుంటావా? బాగా అడిగావరా. ఇప్పుడు ఒప్పుకున్నా ఏ అర్ధరాత్రో నీ కాళ్ళు పట్టుకుంటారు మీ నాన్న. చెప్పేశావా? మీ సంగతి నాకు వేరే వాళ్ళు చెప్పడం. సరే సర్లే, ఈ ఊరుకో. ప్రసాద్. హలో వెంకట్, ఏంటి ఎస్ఐ దగ్గర నుంచి ఎక్సైజ్ మొదలు పెట్టావు? ఏం చేయమంటారా? చేయబోతే మా నాన్న చంపేస్తున్నాడు. ఎందుకు ఏ ఊరేశారు? ఎవరు? అదే పులికొండ. వాట్? పులికొండ? అదేమిట్రా పులికొండ పేరు చెప్పగానే అలా బెదిరిపోయావు? గుండాకి చచ్చిపోలేదు, అందుకు సంతోషించు. పులికొండకే సస్పెన్స్ భరించలేక దెయ్యాల సినిమాలు కూడా చూడడం మానేశాను రా. చెప్పరా? వద్దు, ఆ పులికొండ గురించి మాత్రం అడగొద్దు. మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానో కొడుకుంటారా, నాకేదైతే వాళ్ళు భరించలేరురా. అన్నట్టు పులికొండలో పుల్లు గట్ల తిరుగుతుంటే? పులులు తిరిగితే పర్వాలేదురా, పులి కన్నా భయంకరమైన మనిషి ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు పేరు చెప్తే నీళ్లు గడ్డ కట్టేస్తాయి, నిప్పు చల్లారిపోతుంది. ఆ ఊళ్ళో వాడంటే అందరికి హడల్. వాడిని ఎదిరిస్తే మెడ మీద ఉండాల్సిన తల వాడి మేడ గుమ్మం మీద ఉంటుంది. అలాగా అయితే నేను పులికొండకు వెళ్ళను, ఎందుకంటే నాకున్నది ఒకటే తలకాయ. వెళ్ళకపోతే మీ నాన్న తంతారా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? నువ్వే ఆలోచించుకో. ఓకే, నేను పులికొండకు వెడతాను, మఫ్టీలో పెడతాను. అక్కడ దేశ కాల పరిస్థితులు బాగుంటే డ్యూటీలో జాయిన్ అవుతాను, లేదా రివర్స్ లో పారిపోయి వస్తాను. సరే, నువ్వు ఒక పని చేయి. ఆ ఊళ్ళో మా కజిన్ బ్రదర్ శివాజీ అని ఒకడున్నాడు. వాడికి నేను ఒక లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. థ్యాంక్స్ రా. అన్నట్టు ఆ పిల్లన్ గడి పేరేమన్నావు? దుర్గా ప్రసాద్, అందరూ డిపి అంటారు.
ఏమిటి గురువు గారు అందరూ 8వ నెంబర్ గుర్రం మీదే వస్తున్నారు? అది గుర్రం కాదు, అదృష్ట దేవత. దానికి గెలవడమే గాని ఓడిపోవడం తెలియదు. ఐసీ ఇంతవరకు ప్రతి రేసులోనూ గెలిచింది. అయితే ఆ గుర్రం ఓనర్ దాని మీద వేలకు వేలు సంపాదించుంటాడు. వేలేమిటి, లక్షలు లక్షలు సంపాదించాడు. అదిగో అటు చూడు, ఆయనే ఆ గుర్రం ఓనరు. పేరు దుర్గాప్రసాద్.